రాజీవ్ గాంధీ నగర్ 3 లైన్ లో రఘురామ్ గారి దగ్గర ఉన్నాం మనం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ హడావుడి స్టార్ట్ అయినట్టు శ్రీరామనవమి కదా సార్. 39 సంవత్సరానికి శ్రీరామనవమి చేస్తున్నాము. ఓకే, భారీ ఎత్తున చేస్తున్నాము. ఓకే. మన సంస్కృతి సాంప్రదాయాన్ని అనుకూలంగానే ఇక్కడ రాముల వారి కళ్యాణం చేసి 3 రోజుల నుంచి 5 రోజుల వరకు చేసి 5వ రోజు బ్రహ్మాండంగా భోజనాలు ఒక 3-4 వేల మంది భోజనాలు పెట్టి మన హిందూ సాంప్రదాయాన్ని పరంగా చేస్తున్నాము. అంతా భక్తులు కూడా బాగా విశేషంగా స్పందించి వాళ్ళ సాయ శక్తుల సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అంతా బాగానే జరుగుతుంది. రాముల వారి గురించి ఏమన్నా 2 ముక్కలు మంచి రాముల వారి గురించి చెప్పటానికి మన జ్ఞానం చాలండి. ఆయన ఒక మహనీయుడు, ఆయన మహానుభావుడు. ఓకే. ఒక మాటలో చెప్పటానికి ఆయన గురించి ఒక మాట చాలదండి, ఒక రోజు చాలదు. చెప్పే కొద్దీ చాలా ఉంటాయి. ఆయన ఆదర్శ పురుషుడు. మన హిందూ సాంప్రదాయానికి రాముల వారు అనేది ముఖ్యమైన ఒక ఘట్టం. రామాయణం అనేది, రామాయణం అన్ని విన్నా కూడా, చదివినా, పారాయణం చేసినా కూడా సకల శుభాలు జరుగుతాయి. రాముల వారి కళ్యాణం చేయించినా చూసినా కూడా ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలజేస్తారు రాముల వారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 39వ సంవత్సరం ఇది. ఇక్కడ 39 సంవత్సరాల నుండి మేమే చేస్తున్నామండి. అంటే మా ముందు తరం వాళ్ళు చేశారు, మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళంతా పెద్దోళ్ళు అయ్యారు. 20 ఏళ్ళ నుండి మేము చేస్తున్నాం. 20 ఏళ్ళ నుండి మా బ్యాచ్ వరకు మేము చేస్తున్నాం. ఇప్పుడు విగ్రహం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తెస్తారా? ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మారుస్తాం. తర్వాత ఆ విగ్రహాన్ని అవి నిమజ్జనం చేసేస్తున్నాం. వినాయకుడి విగ్రహం మళ్ళీ రాముల వారి విగ్రహాలు కూడా 4 విగ్రహాలు, రామ లక్ష్మణ సీతాదేవి హనుమంతులు 4 విగ్రహాలు తీసుకొస్తామండి. పండుగ రోజు తీసుకొస్తాము. తీసుకొచ్చి పండుగ అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిన తర్వాత కృష్ణా నదిలో నిమజ్జనం చేసేస్తాం. అంటే ఊరేగింపుకి ఏమి వెళ్ళమండి. మామూలుగా వినాయకుడు ఊరేగింపు లాగా చెయ్యం. మామూలుగా తీసుకెళ్లి నిమజ్జనం. ఏమేం కార్యక్రమాలు చేస్తుంటారు జనరల్ గా? భక్తి సంబంధించిన కార్యక్రమాలు చేస్తామండి. ఇది కుంకుమ పూజ, స్త్రీలకి కుంకుమ పూజలో కార్యక్రమాలు చేస్తాం. డేట్ చెప్పగలుగుతారా? అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు రావడానికి ఏ రోజు అనేది తారీఖు చెప్పగలుగుతారా? ఇక్కడ ఏది కార్యక్రమం, ఏ రోజు? కుంకుమ పూజ ఈ సంవత్సరం పెట్టలేదండి, పోయిన సంవత్సరం పెట్టాము. రేపు ఏంటంటే ఇప్పుడు రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఎల్లుండేమో శాంతి హోమం ఒకటి. రేపు కళ్యాణం 17/4/24 ఏప్రిల్ కళ్యాణం రాముల వారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత రోజు 18వ తారీఖేమో శాంతి హోమం ఇక్కడే చేస్తాం. ఉదయం 10 గంటలకి దంపతులు విశేషంగా పాల్గొంటారండి. మా పందిట్లో ఏ కార్యక్రమం చేసినా కూడా దంపతులు విశేషంగా పాల్గొంటారు. బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని జనరేషన్లో ఇదే కొనసాగాలని చెప్పి కొనసాగుతుందండి. ఇప్పుడు మా ముందు తరం వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం. ఒళ్ళు పులకరించిపోయింది. అవును, మా పెద్దోళ్ళు ఏమో 15 సంవత్సరాలు మా హయాంలోకి వచ్చిన తర్వాత భారీగా చేస్తున్నాం. అంతకుముందు ఇంత ఇదిగా ఉండేది కాదు. 20 సంవత్సరాల నుంచి కూడా భారీగా చేస్తున్నాం. ఓకే, మీరు కూడా ఇందులో భాగం. మీ పేరేంటి? వీరభద్ర. స్వతహాగా మీ ఇదేంటి నేచరు? ఏది వ్యాపారం బట్టల షాప్. మీరు? మాదేవి ఇండస్ట్రీ అండి, పేపర్ ప్లేట్స్ ఇండస్ట్రీ. ఇక్కడే అంతా ఇక్కడే ఈ బజార్ వాళ్ళ వ్యాపారం, భక్తి అన్ని సరే. మంచి వ్యక్తులను కలిసి మంచి మాటలు మాట్లాడాము అని అయితే నేను అనుకుంటున్నా. విజయవంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో వీడియో పెడదాం. అవకాశం ఉంటే నిమగ్నం రోజు కూడా చేద్దాం. మంచి పని చేద్దాం. ఊరేగింపు చేయట్లా, రోడ్లు అన్ని బ్లాక్ అయిపోయినాయి, బళ్ళు తిరగటానికి లేదు. మీరండి, మీరు ఎక్కడ ఉంటారు? గంజి చంద్రమౌళి గారు అని వీళ్ళేనండి ఫస్ట్ ఓం ప్రథమం మీరు పెట్టుకున్నారు. శ్రీరామనవమి ఇంకోటి తీద్దాం.
చేయండి. పర్లేదు